ఈ సమయంలో ప్రభు బలలో పాలు పొందక పూర్వము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వస్తుందా? ఒక్కటి సరిపోతుందా? రండి, మన ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 2 వచన భాగాలు చదువుకుందాం. మొదటి వచనము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనము కలిసి చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము మనం కలిసి చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. 2వ వచన భాగము మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం కూడా మనం కలిసి చదువుకుందాం. 5, 6 వచనాలు అక్కడ కలిసి ఉన్నాయి, కానీ 6వ వచనం మాత్రమే మనం చదువుకుందాం. కలిసి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొను వాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడయ్యున్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ప్రభు సహాయం కోసమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభు, దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి నీ కృపాసనమునొద్ద సాగిలపడి ప్రభా, నీ ప్రజలంగా నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో చేరి నిన్ను ఆరాధించే శుభతరుణం మాకు ఇచ్చినందుకై వందనాలు. ఇంతవరకు మా ఆరాధనల మీద ఆసీనుడివై ప్రభా, నీకు ఇంపైన సువాసనగా ఆఘ్రాణించిన ఆరాధనను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ సమయమందు తిరిగి మా కొరకు మీరెంతో క్రయం చెల్లించి సిద్ధపరిచిన నీ భోజన పానములకు సాదృశ్యంగా ఉన్న ప్రభా, ఈ రొట్టెలోను ఈ ద్రాక్షారసములోను యోగ్యంగా పాలు పొందుట కొరకై మా తండ్రి, మేము మా ప్రవర్తనను మరి ఒకసారి నీ వాక్యపు వెలుగులో పరీక్షించుకొని పరిశీలించుకొని యోగ్యముగా పాలు పొందుటకై సహాయపడుతురమ్మని వేడుకుంటున్నాం. ఈ సమయమందు మా వినికిడిలో చదివిన ఈ లేఖన భాగములను మా కొరకు దీవించండి ప్రభా. నీవు మా జీవితాలలో మేము ఎలా నడుచుకొనవలెనో, ఏ విధమైన మాదిరిని కలిగి ఉండవలెనో నేర్చుకున్నట్టుకై మాకు సహాయం చేసి ప్రభా మమ్మలను మరి ఒకసారి దీవించండి. బలహీనుడను ప్రభా, నీ సన్నిధిలో నిలుచుటకు యోగ్యత నాకు లేదు, అయినను నీ కృపను బట్టి నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణను బట్టి నన్ను నీవు ప్రభా ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు. అయోగ్య దాసుండి కనికరించు. నీ అభిషేకము, నీ ఆత్మ సహాయము నాకు అనుగ్రహించి నీ వాక్య భాగముల చేత నీవే మాకు బోధించి యోగ్యంగా నీ బలలో పాలు పొందుటకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఇక్కడ 2 వచన భాగాలు మనం చదువుకున్నాం. ఈ 2 వచన భాగాల్లో కూడా ప్రభువును గూర్చే మనం చూస్తున్నాం. ప్రభువు ఈ భూమి మీద ఆయన జీవించినప్పుడు ఎలా నడుచుకున్నాడు, ఎలా జీవించాడు, ఏ విధమైన మాదిరిని చూపించాడు మనం ఎరుగుతుంటున్నాం. అదే విధానములో ఆయన యందున్నామని చెప్పుకునే మనము కూడా ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే మన విశ్వాస జీవితంలో నడుచుకొన బద్ధులమై ఉన్నాం మనం. అప్పుడు మాత్రమే మనము ఆయన శిష్యులమని, ఆయన ప్రజలమని ఎంచబడతాం. ఈనాడు సంఘములో ఆయన బిడలంగా చేరి వచ్చిన మన జీవితాల్లో మరి మన నడక, మన మాదిరి నిజంగా ఆయన యందు మనం ఉన్నాము, ఆయన బిడ్డలము, విశ్వాసులమని చెప్పుకునేటట్టుగా ఉన్నదా?
అనేది మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కనుక పేతురు భక్తుడు ఇలా ఇక్కడ రాస్తూ ఆయన అన్నమాట అదే. చూడండి, మొదటి పేతురు పత్రిక మనం చదివిన 2 వచన భాగాల్లో నుంచి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21 వచనంలో ఏమని రాయబడింది? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చాలు. ప్రభువు ఈ భూమి మీద జీవించినప్పుడు బాధపడ్డాడు. ఆయన జీవితకాలంలోని 33.5 సంవత్సరాల ఆయన యొక్క శరీర సంబంధమైన జీవితంలో ఆయన ఎన్నడూ సుఖపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడం. అందుకని అక్కడ రాయబడింది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మనము ఆయన అడుగు జాడల యందు నడుచుకొనుటకై ఆయన మన కొరకు మాదిరి ఉంచిపోయాడు. ఈనాడు సంఘానికి మనం ఎందుకు వస్తున్నాం? సహవాసానికి మనం ఎందుకు వస్తున్నాం? క్రీస్తును గూర్చి ఎరగటానికి, క్రీస్తు స్వభావాన్ని నేర్చుకోవటానికి, క్రీస్తు మనసు ఎలాంటిదో మనం కలిగి ఉండటానికి, అన్ని విషయాలలో కూడా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఆయన వలె ఉంటూ ఆయనలాగా ఎదగటానికి మనము దేవుని సంఘానికి వస్తాం. ఈనాడు క్రైస్తవ జీవితంలో మన ఎదుగుదల అలా ఉంటుంది. కనుక ప్రియులారా, ఇటువంటి విధానంలో నేటి దినాలలో క్రైస్తవ సంఘాలలో సమాజాలలో ఆరాధనకు వస్తున్నప్పుడు ఆ యొక్క నడవడిక, ఆ నడక, ఆ మాదిరి మనం లోకంలో దేవుని ప్రజలంగా చూపించుకోలేకపోతుంటున్నాం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బాధపడి మన కొరకు ఒక మాదిరిని, ఆయన అడుగుజాడలు మనకు విడిచిపెట్టిపోయాడు. యేసు ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన మనలాగే అలసట చెందాడు, మనలాగే ఆకలి కొన్నాడు, మనలాగే దప్పిక కొన్నాడు, మనలాగే శోధనలు అవమానాలు భరించాడు, మనలాగే వ్యసనాక్రాంతుడుగా వేదన అనుభవించిన వాడుగా వ్యాధిగ్రస్తుడుగా ఆయన ఉన్నాడు. అన్నిటిలో కూడా ఆయన మనవలే శోధించబడ్డాడని దేవుని వాక్యం చూస్తాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది ఏంటంటే, చదవండి అన్నమాట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చాలు. సమస్త విషయములలో ఆయన మనలాగే శోధించబడ్డాడు. కానీ ఆయనకు మనకు తేడా ఏంటి? ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అన్ని విషయాలలో ఆయన శోధించబడ్డాడు, ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. మరి మన జీవితాల్లో అందుకని అక్కడ రాయబడింది, క్రీస్తు కూడా ఆయన బాధపడి తన అడుగుజాడలందు మనం నడుచుకోవటానికి ఆయన మనకు మాదిరి ఉంచిపోయినాడు. ఈనాడు మన జీవితాల్లో ఎటువంటి మాదిరిని మనం కలిగి ఉంటున్నాం? ఎటువంటి మాదిరిని దేవుని ప్రజలకు మనము నేర్పించటానికి ఒక మాదిరికరమైన జీవితాన్ని మనము కలిగి ఉంటున్నాం? ఈనాడు ఎటువంటి మాదిరిని మనం అనుసరించాల్సినటువంటి వారంగా ఉంటున్నాం? దేవుని వాక్యంలో ఒక మాటను చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం గమనించినట్లయితే, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. చాలు. భక్తుడని యాకోబు ఇక్కడ రాస్తున్నాడు, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలు. ఈ దినాల్లో ఎవరా ప్రవక్తలు? సంఘాలలో బోధలు చేసే సేవకులే. ఆనాడు ప్రవక్తలు, ఈనాడు సేవకులు. ఏమంటున్నాడు ఇక్కడ విశ్వాసులకు రాస్తూ భక్తుడైన యాకోబు, సహోదరులారా, మీకు ప్రభు నామమున బోధించిన
ఆ ప్రవక్తలను మీకు శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. ఈ మాదిరి అవసరం. యేసయ్య ఎలా ఒక శ్రేష్టమైన మాదిరిని ఈ భూమి మీద ఆయన మనకు విడిచిపెట్టిపోయాడు. తండోపతండాలుగా ప్రజలు ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు వారి మీద కనికరపడి వారికి దేవుని యొక్క రాజ్య మర్మములను బోధించి వారిని ఆత్మీయంగా ఎంతో బలపరిచినటువంటి వాడిగా మనం చూస్తాం దేవుని వాక్యములో. అందుకనే రోమా సైనికులు సహితము ప్రధాన యాజకుల భటులు సహితము ఆయనను పట్టుకోవటానికి వచ్చి ఆయన తీసుకొని పోవాలి వాళ్ళ దగ్గరకని వచ్చినప్పుడు ఆయన మాటలు విన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యా, ఆయన నోటి నుంచి వచ్చిన ఆ దయగల మాటలు ఈనాడు సంఘంలో ప్రవక్తలుగా పిలువబడేటువంటి వారు, సేవకులుగా పిలువబడేటువంటి వారు, బోధకులుగా పరిచారకులుగా పిలువబడేటువంటి వారు సంఘానికి ఏం మాదిరి? మనం ఎటువంటి శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకోండి మీకు బోధ చేసేవాళ్ళని. ప్రభు అంత చక్కటి మాదిరి మన కొరకు విడిచిపెట్టిపోయాడు ఆయన. ఈనాడు మనము కూడా సంఘాలలో దేవుని నామం పేరిట ఆయన ఇచ్చిన ఆధిక్యతలు, ఒక సంఘ పెద్దే కానీ, ఒక సంఘ సేవకుడే కానీ, ఒక సంఘ పరిచారకుడే కానీ ఎలా ఉండాలి? ఓపికతో, శ్రమానుభవముతో నీవు ఆయన నామం పేరిట బోధ చేస్తున్నప్పుడు అనేకులు ప్రభు వాక్యం చేత సేదతీరతారు, ఆదరణ పొందుతారు. అటువంటి మాదిరి మనము చూపించవలసిన వారంగా ఉంటున్నాం. ఇంకా ఎలాంటి మాదిరిని మనం కలిగి ఉండాలో చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు ఉన్నాయి. అక్కడ గమనించండి. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను. అది ఇటువంటి బోధ అవసరం. మనం బోధ చేస్తున్నామంటే చేరి వచ్చిన ప్రజలకు మన బోధలో ఏం కనిపించాలని రాశాడు ఇక్కడ. నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండాలి. ఇలాంటి బోధ నీవు నేను కలిగి ఉంటే పరపక్షమందున్నవాడు సహితము నిన్ను తప్పుపట్టడు. ఇవాళ పరపక్షం కాదు, స్వపక్షమే భరించేటట్టుగా లేవు బోధలకు. కారణము మన బోధలో లోపం ఉంటుంది. యేసయ్య బోధ ఆ రీతిగా ఆనాడు అటువంటి బోధ చేసి ఆయన అడుగుజాడల్లో నడుచుకోవటానికి ఒక శ్రేష్టమైన మాదిరి ఆయన మనకు ఉంచిపోయినాడు. ఈనాడు ఇటువంటి మాదిరిని మనం కలిగి ఉంటున్నామా? అందుకనే నిన్ను గూర్చియో నీ బోధన గూర్చియో జాగ్రత్త అంటాడు. ఎదుటివానికి బోధించటానికి మాత్రమే ఉన్న నిన్ను బోధించుకొనవు అంటాడు రోమపత్రిక 2వ అధ్యాయంలో. ఈనాడు మన బోధన విషయమై జాగ్రత్తగా ఉండాలి. మన బోధ నిరాక్షేపమైనదిగా ఉండాలి. అది ఎంతో ఆరోగ్యదాయకమైనదిగా ఉండాలి. కనుక పరపక్షంలో ఉండేవాడు, అంటే శత్రుపక్షంలో ఉండేవాడు, వైరుపక్షంలో ఉండేవాడు సైతము నీ మీద నేరము మోపనటువంటి జీవితం నీలో ఉండాలి. అది మాదిరి. యేసు ప్రభు ఆ మాదిరి చూపించాడు. రోమా సైన్యాధిపతి సైతము ఇతని యందు ఏ దోషము లేదు, ఇతను నిజముగా నీతిమంతుడై ఉన్నాడని సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు. పిలాతు వంటి ఒక అన్యుడైనటువంటి వాడు రోమా ప్రభుత్వంలో అధికారిగా ఉండి వాక్యం అంటే, బోధ అంటే, సత్యం అంటే ఎరగనటువంటి వాడు కూడా ప్రభు యొక్క మాటలు ఆయన ఎదురుగా సమక్షంలో విన్నప్పుడు ఈయనలో ఏ దోషము లేదని చెప్పినటువంటి వాడు. ఈనాడు నా జీవితంలో యేసు ప్రభు ఇంత శ్రేష్టమైన మాదిరిని మన కొరకు ఉంచిపోతే మనం ఎటువంటి మాదిరి కలిగినటువంటి వ్యక్తులంగా ఈనాడు సంఘాలలో, సమాజాలలో ఉంటున్నాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, ఈ సత్యం మనం ఎరగాలి. నేటి దినాల్లో
ప్రభు సన్నిధికి మనం వస్తున్నామంటే నిజంగా ఆత్మీయ జీవితంలో మనము ఎలా ఎదుగుతున్నాం, మనం ఎలాంటి జీవితంలో ప్రభు వలె ఉండటానికి మనం ప్రయాసపడుతుంటున్నాం, మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అపొస్తలుడైన పౌలు కూడా ఇంకొక మాట అంటాడు, గమనించండి. 2వ తెస్సలోని పత్రిక 3వ అధ్యాయము, 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట రాయబడింది, గమనించండి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే ఎలాగు చేసితిమి కానీ మాకు అధికారము లేదని చేయలేదు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు పౌలు, మమ్మును మేము మీకు మాదిరిగా కనుపరుచుకొనుటకే ఇలాగ చేశాం. ఏం చేశాడట ఆయన? పైన 8వ వచనంలో రాయబడుతూ వచ్చింది, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి. అది ఎందుకు? మేము మీకు మాదిరిగా ఉండాలని. వాస్తవంగా మీ మీద అధికారం చూపించి మీ యొద్ద మాకు అది తేండి ఇది తేండి అని చెప్పి మీ ద్వారా మేము పోషించబడే అధికారం మాకుంది. ఎందుకనంటే మేము మిమ్మల్ని కాస్తున్నాము మందగా, మేము మిమ్మల్ని ఆత్మీయంగా పోషిస్తున్నాము. అయినప్పటికీ ఒక మంచి మాదిరి మీకు చూపించవలనని మేమేం చేశాము? రేయంబగుళ్ళు కష్టపడి మా ఆహారమును మేము పుచ్చుకుంటూ సంపాదించుకుంటూ మీకు ఆత్మీయంగా సేవ చేస్తూ వచ్చినాం. ఈ దినాలలో ఎటువంటి కాపరులంగా, బాధ్యులంగా, పరిచారకులంగా, సంఘాలలో మాదిరి చూపించే వారంగా మనం ఉంటున్నాం. అయితే గమనించండి. ఆయన అంటున్నాడు, మాకు అధికారం లేదని కాదు, అయినా సరే మేమేం చేశామంటే ఎంతో ప్రయాసతో మీ మధ్య, ఎంతో కష్టంతో మీ మధ్య మా జీవనాన్ని మేము సంపాదించుకుంటూ వచ్చినామని అక్కడ రాయబడుతూ వచ్చింది. అదే మాట అపొస్తల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనంలో కూడా మనం చూస్తాం. చూడండి, పౌలు అక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ తెస్సలోనికైలకు రాయటమే కాదు, అపొస్తల కార్యములో 20వ అధ్యాయం 35వ వచనంలో ఆ మాట గమనించి అన్ని విషయములలో మీకు మాదిరి అనేటువంటిది. ఎందుకంటే 34వ వచనంలో ఆ మాట రాయబడింది. అక్కడే నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను, మీరును ఈలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. అన్ని విషయములలో ఇటువంటి మాదిరి. కనుక ప్రియులారా, ఈనాడు మన జీవితాలలో మాదిరికరమైన బ్రతుకు అవసరం. మనకు విశ్వాసులమైనా సరే, ఒకవేళ బోధకులమైనా సరే, పెద్దలమైనా సరే, పరిచారకులమైనా సరే, అన్ని విషయాలలో, అన్ని పరిస్థితులలో మనము మాదిరి. ఎందుకనంటే ఆ యేసయ్య అలా బాధపడి శ్రమపడి మనం ఆయన అడుగుజాడల్లో నడుచుకున్నట్టుకై ఈ గొప్ప మాదిరిని మన కొరకు ఉంచిపోయినాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక అధికారిలాగా, ప్రభువే ఒక మాట అంటాడు, గమనించండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆ మాట గమనించండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడలా మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగ చేసి చాలు.
నేను చేసినట్టే మీరు చేయాలని నేను మీకు మాదిరిగా ఇది చేశా. వాస్తవంగా నేను ప్రభువును, నేను బోధకుడను. నేటి దినాల్లో బోధకులు ప్రభువుల్లాగా వ్యవహరించే పరిస్థితి మనం చూస్తుంటున్నాం. ప్రభు అంటున్నాడు ఇక్కడ, నేను ప్రభువును బోధకుడే, వాస్తవంగా మీరు నా కాళ్ళు కడిగి నాకు సేవ చేయాలా, కానీ నేను మీకు ఒక మంచి మాదిరి చూపించటం కోసం నేనే మీ పాదములు కడుగుతూ వస్తున్నాను. ఎందుకని? నేను చేసినవన్నీ ఈ భూమి మీద మీరు చేయాలని, మీకు మాదిరిగా ఉండటానికి ఇలా చేశానంటున్నాడు ప్రభు. ఈనాడు మన మాదిరి విశ్వాసలంగా కనుక ప్రియులారా, మాదిరికరమైన బ్రతుకు మనకు అవసరం. అందుకని పేతురు భక్తుడు కూడా 1 పేతురు 5వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు. ఆ మాట చదవండి. 1 పేతురు, మీకు అప్పగింపబడిన వారిని మీకు అప్పగింపబడిన వారికి ప్రభువులైనట్లుగా ఉండక మందకు మాదిరులుగా ఉండండి. మనకేదో మందను అప్పచెప్తే, మనకేదో సంఘమును అప్పచెప్తే మనం వాళ్ళ మీద అధికారులమో యజమానులమో ప్రభువునమో కాదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యములు అక్కడ రాయబడుతూ వచ్చింది. ప్రతి విషయంలో కూడా మనం మాదిరిగా ఉండాలా. అరే, ఈ దినాల్లో సంఘాల్లో చిన్న ఆధిక్యత దేవుడిస్తే దానిని బట్టి మనం గర్వించి మనము మన తోటి విశ్వాసులకు మాదిరి చూపలేని వారంగా ఉంటున్నాం. అందుకనే నేటి దినాల్లో బోధలు అనేటువంటివి అపహాస్యం పాలవుతుంటున్నాయి. ఇక్కడ నిలబడి బోధించే ఆ వ్యక్తి యొక్క జీవితము మాదిరిగా లేకపోతే ఆ బోధకు ఎలాంటి విలువ ఉంటుంది? ఎలాంటి విలువ ఉంటుంది? జాగ్రత్త. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే బోధించటం అనేది మందకు ఒక పెద్దగా, ఒక కాపరిగా, ఒక పరిచారికుడిగా ఉండటం అనేది చాలా కష్టతరమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటిది కూడా. ఎందుకంటే మాదిరి మన బ్రతుకులో లోపించినప్పుడు దేవుని నామము దూషణ పాలవుతుంది. జాగ్రత్త. అందుకనే ఇటువంటి స్థితి మన జీవితాల్లో లేకుండా ఉండటానికి ఆ ప్రభు మనకు అన్ని విషయాలలో కూడా ఆయన ఎంతో బాధపడి కూడా మనకు మంచి మాదిరిని ఉంచిపోయాడు. ఈనాడు మాదిరికరమైన బ్రతుకు మనకు ఉండాలి. అది విశ్వాసంలో కూడా ఉండాలి. అందుకనే మనము సంఘములో ఎలా ఎటువంటి మాదిరిని విశ్వాసాలకు కనపరుచుకోవాలట. చూడండి, తిమోతి పత్రికలో 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో తిమోతికి రాస్తూ పౌలు ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు. గమనించండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవరునూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ఎక్కడ, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులుగా మాదిరిగా ఉండుము అంటున్నాడు. కనుక మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో మనం ఎలా ఉండాలా? మాదిరిగా ఉండాలా. నీ ప్రవర్తనను బట్టి ఎవరు నిన్ను తృణీకరించనీయకు. ఈనాడు నిన్ను అనేక మంది తృణీకరిస్తున్నారా? నిన్ను ప్రేమించి ఘనపరుచుతున్నారా? జాగ్రత్త. పరిశీలన చేసుకోవాలా. విశ్వాసులకు మాదిరి అదే అక్కడ అంటున్నాడు. తిమోతి, నీ యవ్వనాన్ని బట్టి నిన్నెవడు తృణీకరించకుండా చూసుకో, కానీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో నువ్వు మాదిరిగా ఉండు. విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఈనాడు ఈ మాదిరి మనం చూపించే వారంగా ఉండాలి సంఘానికి. అది కోరుకుంటున్నటువంటిది. ఆనాడు తెస్సలోనికైల సంఘంలో కూడా వాళ్ళు ఎంత శ్రేష్టమైన మాదిరిని చూపించిన కారణాన పౌలు సంతోషిస్తున్నాడు. ఆ మాట చూడండి. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం గమనించండి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమి చెప్పవలసిన ఆవశ్యకము
లేదు అంటాడు. తెస్సలోనికైన సంఘాన్ని బట్టి పౌలు సంతోషిస్తున్నాడు. కనుక మీ మాదిరి ఎంత గొప్పగా ఉన్నది. ఈనాడు ఎల్షద్దై సంఘములో ఉన్న విశ్వాసలంగా మన మాదిరి ఎలా ఉంటుందో, మనం ఎలాంటి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నాం, విశ్వాసలమైనా సరే. కనుక ప్రియులరా, ఈ సంగతులు మనం ఎరగాల్సిన వారంగా ఉంటున్నాం. ఒక మాదిరికరమైనటువంటి జీవితము మనకు అవసరమై ఉంటుంది. ఈనాడు ఈ సంగతులు మనం ఎరుగుదాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, అందుకనే ప్రభువు ఆయన ఎంతో బాధపడి మనం ఆయన అడుగు జాడల్లో నడుచుకోవటం కోసమై ఆయన మన కొరకు ఒక మంచి మాదిరి ఉంచిపోయినాడు. ఇటువంటి మాదిరికరమైన బ్రతుకుతో మనము ప్రభువుకు మహిమకరంగా జీవించాల్సిన వారంగా మనం ఉంటున్నాం.